లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా సంపద సంపాదించే రహస్యం అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఆలోచనలే మన భావనలకు కారణం. మనలో కలిగే భావనలే మనం చేసే పనులకు ప్రేరకం. మనం చేసే పనులే మనం పొందే ఫలితాలకు మూలం. మనం పొందే ఫలితాలే మనం అనుభవించే జీవితానికి ఆధారం. గతంలో మనం చేసిన ఆలోచనల ఫలితమే ఇప్పటి మన జీవితం. ఇప్పటి ఆలోచనలే మన భవిష్యత్ జీవితాన్ని నిర్దేశిస్తాయి. మన జీవన ఫలాలకు బీజాలు మన ఆలోచనలే. మనిషి జీవితం చాలా చిన్నది, ఎంతో విలువైనది. ఈ లోకంలో ఉండే కొద్ది కాలంలోనే ఎన్నో పనులు చేయాలి, ఎంతో సాధించాలి. వ్యక్తిగా, వృత్తిపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలి. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. జీవితాశయాన్ని నెరవేర్చుకోవాలి. పేదవానిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవానిగా మరణించడం ఖచ్చితంగా నీదే తప్పు. సైకాలజీలో ఒక సూత్రం ఉంది. దాని పేరు అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. కంటికి కనపడకుండా పోయేది మనసులో నిలవదు. కళ్ళ ముందు కనపడ్డదే మనసులో నిక్షిప్తమవుతుంది. మనలో నిలుపుకోగలిగిన కోరికలే తీరతాయి. నిత్య స్ఫూర్తిని, భావావేశాన్ని తగ్గకుండా చేస్తాయి. కోరిక నిరంతరం మనసులో నిలవాలంటే దాన్ని రోజు గుర్తు చేసుకోవాలి, లేకుంటే మరుగున పడిపోతుంది. అందుకు చక్కటి మార్గం లక్ష్యాలను ప్రతిరోజు ఒకసారి రాసుకోవటం, రాసుకున్న వాటిని వీలైనన్ని సార్లు చూసుకోవటం, చదువుకోవటం చేయాలి. నాటేది ఒక విత్తనమే, దాని నుంచి మొలిచేది ఒక చెట్టే. ఆ చెట్టుకు కాసే కాయల్లోని గింజలు మాత్రం కోటాను కోట్ల చెట్లను సృష్టిస్తాయి. సంపద సృష్టికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనే నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అందుకు అవసరమైన కార్యాచరణను ఆలస్యం చేయకూడదు. ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా కానీ, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా కానీ డబ్బు పొదుపు చేయవచ్చు. రెండు పద్ధతులను ఏకకాలంలో పాటిస్తే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు కూడబెట్టవచ్చు. పొదుపు చేసిన డబ్బుని పెట్టుబడిగా కానీ, ఆస్తులను కొనడం ద్వారా కానీ నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెట్టే పైపు లైన్ వ్యవస్థను నిర్మించుకోవచ్చు. జీవితాన్ని శాసించేది మన నిర్ణయాలే కానీ పరిస్థితులు కావు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచినైనా మనల్ని బయటపడవేయగలిగేది సత్వరమే సరైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యమే. కోరికలను కొంతకాలం పాటు వాయిదా వేసుకుంటే సంపాదించే డబ్బులో కొంత మిగులుతుంది. దాన్ని తెలివిగా పెట్టుబడి పెడితే కొంతకాలం తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ప్రతిఫలంగా వస్తుంది. ఇలా వచ్చే డబ్బుతో వాయిదా వేసిన కోరికలను తీర్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంపద నిర్మించడం అనేది వ్యూహాత్మక ప్రణాళిక, క్రమశిక్షణతో నిండిన అలవాట్లు మరియు నిరంతర అభ్యాసం యొక్క కలయిక. ప్రతి నెల కొద్ది శాతం పొదుపును పెంచుకోవటం, అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం, మార్గాలను కనుగొనటం సంపద నిర్మించడంలో సహాయపడుతుంది. వివిధ ఆదాయ మార్గాలను అన్వేషించడం, ఆదాయ వనరులను వైవిధ్యపరచడం అనేది ఆర్థిక భద్రతను పెంచడానికి, సంపద నిర్మాణానికి సమర్థమైన వ్యూహం. విజయవంతమైన ఆర్థిక ప్రణాళిక యొక్క పునాది సరైన పెట్టుబడి విధానాన్ని ఎన్నుకోవటం. సంపద నిర్మించడం అనేది ఒక ప్రయాణం అనే గమ్యం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. సరైన పెట్టుబడి ప్రణాళిక, క్రమశిక్షణతో మరియు క్రమమైన పర్యవేక్షణతో మీ ఆర్థిక ఆశయాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. ఇదే సంపద సృష్టికి మూలం. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.